అస్నా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం. అస్నా తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఈ అస్నా తుఫాను అని పాకిస్తాన్ పేరు ఇవ్వడం జరిగింది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో సియాల్దా కంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన వంటివి రైల్వే భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇటువంటి ప్రమాదాలకు కవచ్ వ్యవస్థతో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కవచ్ సిస్టమ్ వల్ల అవసరమైనప్పుడు అత్యవసర బ్రేకులు వేయడమే కాదు, మార్గంలో సిగ్నల్స్ గురించి లోకో పైలట్లకు మరోసారి గుర్తు చేస్తూ రైలు వేగంగా నడిచేందుకు ఉపయోగపడుతుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ల దగ్గర దానంతట అదే విజిల్ వేస్తుంది. పలు దేశాలు 40 ఏళ్ల కిందటే ఆటోమేటిక్ రైలు పరిరక్షణ వ్యవస్థ అంటే ఏటీపీలను తీర్చిదిద్దుకున్నాయి. అమెరికాలో 1980లోనే ఈ ప్రయోగాలు మొదలయ్యాయి. మన దేశంలో 2016లో తొలిసారి ఇది అందుబాటులోకి వచ్చింది. 2019లో అత్యున్నత భద్రతా ప్రమాణాల ధృవీకరణ లభించింది. పారిశ్రామిక రసాయన చర్యల్లో సేంద్రియ ద్రావణాలకు ప్రత్యామ్నాయంగా నీటినే ఉపయోగించేలా ఐఐఎస్సి శాస్త్రవేత్తలు ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చారు. ఇందుకోసం వారు జీడి టెంక నుంచి సేకరించిన నూనెతో ఒక సర్ఫాక్టెంట్ను రూపొందించారు. దీనికి CNSL-1000M అని పేరు పెట్టారు. జీడిపప్పు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం కొనసాగుతుంది. శనివారం అర్ధరాత్రి ఏకంగా 158 డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగించింది. ఉక్రెయిన్, రష్యా సరిహద్దు ప్రాంతాలైన కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్ల దాడులు జరిగాయి. బ్రియాన్స్క్లో 34, వోరోనెజ్లో 28, బెల్గోరోడ్లో 14 డ్రోన్ దాడులు జరిగాయి.